కిషన్ రెడ్డి ఇంట ప్రధాని సందడి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంట సోమవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ 6 అశోక రోడ్డులోని నివాసంలో తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు తన నివాసానికి చేరుకున్న మోదీకి కిషన్ రెడ్డి దంపతులు, సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తదితరులు సాదర స్వాగతం పలికారు. పల్లె సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కళాకారులు తప్పెడ మోతలతో ప్రధానిని స్వాగతించారు. ఆ తర్వాత వేద పండితులు మంత్రోచ్చారాలతో మధ్య సాంప్రదాయబద్ధంగా తులసికోటకు మోదీ పూజలు నిర్వహించి అనంతరం భోగిమంట వెలిగించారు. గంగిరెద్దులకు ఆహారం అందించి వాటికి ఆడించే వారికి సాంప్రదాయ వస్త్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా తనకు ములికిత హస్తాలతో నమస్కరించిన డప్పు కళాకారులు చేతులు పట్టుకొని ప్రధాని వారికి ప్రతినమస్కారం చేశారు. అనంతరం వేదిక వద్దకు చేరుకొని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి జ్యోతి వెలిగించే వేడుకలను శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంలో పండుగ ప్రాధాన్యం, అన్నదాతలతో కలిసి ఉన్న బాంధవ్యాన్ని చాటి చెప్పేలా కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన తిలకరించారు. నా మంత్రివర్గ సహచరుడు కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి పొంగల్ వేడుకలకు హాజరయ్యాను. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని చూసి ఆనందించాను. భారతదేశం అంతటా ప్రజలు సంక్రాంతి పొంగల్ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది మన సంస్కృతి, వ్యవసాయ సాంప్రదాయంలోనూ అంతర్భాగమైన కృతజ్ఞత, సమృద్ధి, పునరుద్ధరణలు వేడుక. అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతో పాటు రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నాను అని ప్రధాని తన ఎక్స్లో ఖాతాలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పంటలు చేతికొచ్చే సమయంలో వివిధ రాష్ట్రాల్లో విభిన్న పేర్లతో మకర సంక్రాంతి జరుపుకోవడం సంతోషకరమని కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రజలు సంతోషకర వాతావరణంలో జరుపుకునే పండుగ సంక్రాంతి అని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివర్ణించారు. వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పండుగకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత ఉందన్నారు. విభిన్న కారణాలతో వలస వెళ్లిన ప్రజలంతా సొంత గ్రామాలకు వెళ్లి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునే అద్భుతమైన అవకాశాన్ని ఇది కల్పిస్తుందని చెప్పారు. తాము తొలిసారి అధికార నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్ర సింగ్ షెకావత్, జ్యోతిరాదిత్య సింధియా, బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, ఎల్ మురుగన్, భారతీయ జనతా పార్టీ ఎంపీలు కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్, డికే అరుణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, గూడెం నగేష్, జనసేన ఎంపీ బాలశౌరితో పాటు ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ గాయకులు సునీత మంగ్లీ ఆలపించిన భక్తి గీతాలు, తెలంగాణ జానపద కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, ఆలపించిన జానపద గేయాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఢిల్లీలో ఉండే తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.